వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఓట్ల చోరీ జరిగింది. ఇందుకు బెంగాల్ ఎన్నికలే నిదర్శనం. రాష్ట్ర ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల సమావేశం. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. బేంగల్ చెంగళ్లలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో జూన్ 21న నీట్ యూజీ 2026 పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలి. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ నెల 16న శనివారం అమావాస్య కలిసి రావడంతో జానకంపేట అష్టముఖి కోనేరుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం. విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు, అధికారులు. నిజామాబాద్ డిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన గీతను మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ అసోసియేషన్ నాయకులు. డిఆర్ఓకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపిన రెవెన్యూ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి, నాయకులు. ఓఆర్ఆర్ బైపాస్ రోడ్డు హామీలు అమలు చేయకపోతే టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ఎమ్మెల్యేలు దిగిపోవాలి. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. కేసీఆర్ ఒక మర మనిషి. పరిపాలనా కాలంలో ఆయన ఒక యంత్రంలా పనిచేశారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్లో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత. బాన్స్వాడలో ఆర్డీఓ, సబ్ కలెక్టర్ నివాసం, క్యాంపు కార్యాలయాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. పాల్గొన్న కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. భక్తి మార్గంతోనే ముక్తి లభిస్తుంది. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న బీహార్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్. 14 రాష్ట్రాల్లో ఎస్ఆర్ ఓట్ల చోరీ జరిగిందని, బెంగాల్ ఎన్నికలే దీనికి నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలిచారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు లేవని, ఎస్ఐఆర్ ప్రక్రియ ఏడాది పొడవునా చేయాలని డిమాండ్ చేశారు. బీఎల్ఓలు 3 సార్లు వెరిఫికేషన్ చేయాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఆర్ఐ 3వ దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగే సర్ ప్రక్రియపై ఎస్ఈసికి వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సర్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని కోరినట్లు తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ప్రతిపక్షాల మాయమాటలకు మోసపోవద్దని బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. వేల్పూర్, భీమ్గల్, చెంగల్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆయన వెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, ఎక్స్ డీసీసీ రమేష్ రెడ్డి, అరికల నర్సారెడ్డి, సబ్ కలెక్టర్ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో వర్షాకాలం 6 లక్షలకు పైగా పంట తీశారు. అదేవిధంగా రెండో పంట కూడా 6.5-7 లక్షలని చెబుతున్నారు. ఇప్పటి వరకు అంతటా అయిపోయినా ఇక్కడ కొంచెం లేటుగా వస్తుంది కాబట్టి మొన్ననే సీఎంతో కలిసి కలెక్టర్ ఆఫీసర్స్, కన్సల్ట్ ఆఫీసర్స్, సివిల్ సప్లై ఆఫీసర్స్ వాళ్ళ పనితీరును తెలుసుకోవడం జరిగింది. లారీలు అనుకూలంగా లేకపోవడం, ఇలాంటి పెద్ద ఎత్తున జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. 15 రోజులు అవుతుంది. అంతకుముందు కొన్ని కొనేశాం. గోదాములు లేక ఇబ్బందులు జరుగుతున్నాయి. నిజామాబాద్లో కూడా 2-3 రోజుల్లో అన్ని కేంద్రాల్లో కొనుగోలు అయిపోతాయి. మీకు దగ్గరలో గోదాం చూసాం కాబట్టి ట్రాక్టర్ ద్వారా ధాన్యాన్ని గోదాంకి పంపించండి. దూరంగా ఉన్న గోదాముల్లోకి లారీలో పంపిస్తాం కాబట్టి మీరు తొందరపడకండి
చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయం చేయవద్దని, మన రైతులు వారికి ఏ విధంగా త్వరగా లిఫ్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచించాలని, ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల వచ్చేది ఏం లేదని, గత 2 సంవత్సరాలుగా నిజామాబాద్లో ఇబ్బందులు కాకుండా అధికారులు, సివిల్ సప్లై ఆఫీసర్లు, రైతులు కూడా కోఆర్డినేషన్ చేసుకున్నారు. అదేవిధంగా మీరు ఎక్కడన్నా మట్టి కొట్టుకోవడం, మొరం కొట్టుకోవడం, చెరువులు తీయడం వాటికి ఎటువంటి డబ్బులు కట్టే అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, దామోదర్, నరేందర్, మోహన్, బాలయ్య, బద్దం హరికిషన్, జల్లా జంగన్న, మల్లయ్య, లక్కోల రాము, మోహన్, సుభాష్, నాగుల గంగాధర్, వాడి మహేందర్, ఆత్మారాం, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ డైరీ శ్రీధర్, చాకలి గంగాధర్, అమీనాపూర్ సర్పంచ్ నవీన్, వెంకటపూర్ సర్పంచ్ నరేందర్, ఆనంద్, అక్కులూరు, మల్లారెడ్డి, సతీష్, గణేష్, ధనుంజయ్, సాయినాథ్, అంజీ శేఖర్, ఆశిష్, సాయి, నదీం తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం పంట నియర్లీ 6 లక్షల పైన మనం పంట తీశారు. రైతులు 6-7 లక్షలు తీశారు. బయట పోయింది పోను బహుశా 6 లక్షల పైన మనం గోదావరిలో స్టాక్ పెట్టాం. అదేవిధంగా రెండవ పంట కూడా మరి 6.5-7 లక్షల పంట వస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అంతా అయిపోయినాయి. మీ దగ్గర కొద్దిగా లేట్ వస్తున్నాయి కాబట్టి అంత లోపల కొద్దిగా లారీలు అవన్నీ ఇబ్బంది. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం 2005పై పిఐఓలకు, ఏపీఐఓలకు అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, దేశాల భూపాలు హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం ప్రజలకు సంబంధించినదే అయినందున దానిని వారికి తెలపడంలో అలసత్వ వైఖరి తగదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజా సేవకులమన్న విషయాన్ని మరవరాదని సూచించారు. వాటి పరిధిలో వాటికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి సంబంధం ఆ చట్టాలకు ఉంది. పిల్లల హక్కులు, చిల్డ్రన్ రైట్స్ తీసుకుంటే పిల్లలకు సంబంధించి, ఉమెన్ రైట్స్ తీసుకుంటే మహిళలకు సంబంధించింది, అట్లా సిటిజన్ యాక్ట్ తీసుకుంటే సిటిజన్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించింది. ఇక్కడ ఈ రైట్ టు సమాచారం అనేటటువంటి చట్టం ఏదైతుందో సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి మధ్యలో ఉన్నటువంటి ఒక సమన్వయ సంబంధం కలిగినటువంటి ఒక పెద్ద బాండింగ్ కలిగినటువంటి చట్టం ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. ప్రభుత్వ పరంగా అనేక ఆసుపత్రులు ఉత్తమ చికిత్సలు అందజేస్తున్నాయన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన చికిత్స అందకుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీబీనగర్లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్లో అత్యాధునిక చికిత్సలను అందజేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే నిమ్స్లోనూ చికిత్స కోసం ఎల్ఓసీ అవసరమైతే తమ వద్దకు రావాలన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల బిల్లులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాధితులు దరఖాస్తు చేసుకున్న వాటిలో వారు 60% పైగా ఇవ్వాలని కోరారు. అనంతరం మొత్తం 97 మంది లబ్ధిదారులకు 21,43,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు నాగులు లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, మఠం పవన్, ఎర్రం సుధీర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, బంటు ప్రీతి, ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు హెల్త్ ఇష్యూకి సంబంధించిన ఎవరైతే మధ్యతరగతి పేదలు ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో ట్రీట్మెంట్ చేసుకొని అప్పుల పాలై లేదా చిన్న చితగా ఆస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకొని ప్రభుత్వము ఆదుకుంటుంది, సహకరిస్తుంది అనే ఒక ఆశతోటి సీఎంఆర్ఎఫ్ ఫండ్కు వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఈరోజు 97 చెక్కులు రావడం జరిగింది. వీటి విలువ 21,34,000. నేను ప్రభుత్వాన్ని కోరడం కాదు, డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు డెవలప్మెంట్ చేయండి, రైజింగ్ తెలంగాణ చేయండి, లేకుంటే $1 ట్రిలియన్ ఎకానమీకి చేయండి, పర్వాలేదు. ఇది
సిఎంఆర్ఎఫ్ చెక్కులు సిఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న వాళ్ళు చాలా పేదలు. ఏదైతే మీరు లిమిట్ పెట్టినరో 60,000 ఇది మీరు పెట్టింది కాదు, గత ప్రభుత్వ హయాం నుండి అదే కంటిన్యూ అవుతూ ఉంది. బాన్స్వాడలో నూతనంగా నిర్మించిన ఆర్డీఓ సబ్ కలెక్టర్ నివాసం క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్లు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం ద్వారా రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని తెలిపారు. అధికారులు ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించి ప్రభుత్వ సేవలను ప్రజలకు సకాలంలో అందించాలని సూచించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ బాన్స్వాడ డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత వహిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దేందుకు ఈ నూతన క్యాంపు కార్యాలయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, బాన్స్వాడ ఆర్డీఓ ఎడ్ల రవీందర్ రెడ్డి, బోధన ఆర్డీఓ, ఏఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దాంట్లో విద్యాపరంగా, వైద్యపరంగా, సామాజిక పరంగా సమకూరుస్తా ఉన్నారు. ఇవాళ ఇందిరా మైన్లు బ్రహ్మాండంగా ఆనా డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పేమెంట్ కొంత ఇబ్బంది ఉండే నాకు. ఈ 2 మైళ్ళ విషయంలో పేమెంట్ ఇబ్బంది లేదు, డైరెక్ట్ వాటి ఖాతాలో పడతాయి. నిజామాబాద్ డిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన గీతాను రెవెన్యూ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రేస్ ఆధ్వర్యంలో నూతనంగా డిఆర్ఓగా వచ్చినటువంటి బి గీతను రెవెన్యూ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్ కుమార్తో పాటు రెవెన్యూ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమణ్ రెడ్డి మాట్లాడుతూ అందరం కలిసిమెలిసి పని చేసుకుందామన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్కు మీరు మంచి సపోర్ట్గా పనిచేయండి, ఏ సమస్య అయినా మీకు ఉంటే పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. డిఆర్ఓను కలిసిన వారిలో ఉపాధ్యక్షులు భూపతి ప్రభు, వినయ్ సాగర్, శైలజ, నిజామాబాద్ బోధన్ డివిజన్ అధ్యక్షులు విఠల్, కార్యదర్శులు కార్తిక్ రెడ్డి, నజీరుద్దీన్, తహసీల్దార్లు శ్రీధర్, వెంకటరమణ, శాంత, కిరణ్మయి, నరేష్, కోశాధికారి డివిఎస్ఎన్, సంపత్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ విజయరామరాజు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు. భక్తి మార్గంతోనే ప్రతి ఒక్కటి సాధించగలుగుతామని, యువత భక్తి మార్గం వైపు మొగ్గు చూపాలని బీహార్ బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ ఆధ్వర్యంలో భజన సంధ్య కార్యక్రమం జరిగింది. భారీగా రంగురంగుల పువ్వులు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుడు వెన్నముద్ద తింటున్న దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ స్వయంగా పాడిన భజన గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, రోషన్ లాల్ బోరా తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి కృషి చేస్తున్నారని డిఓ అశోక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు ఎడ్యుకేషన్ వీక్ నిర్వహణలో భాగంగా ఈ నెల 18న నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి పార్సి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తన ప్రసంగంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పాఠకులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన నుండే జిల్లా గ్రంథాలయ వ్యవస్థలో మార్పులు తేవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, కావున వారికి అభినందనలు. గ్రంథాలయ సిబ్బంది మరియు పాఠకుల సమక్షంలో జిల్లా విద్యాశాఖ అధికారిని చైర్మన్ సన్మానించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు చైర్మన్ రెగ్యులర్గా వచ్చే మహిళా పాఠకులు 5గురిని, పురుష పాఠకులను 5గురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది మరియు పాఠకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా నా విషయంలో, నా పర్సనల్ లైఫ్లో చెప్పాలనంటే, నేను ఇంటర్మీడియట్లో చదివే చాయిస్లో వదిలిపెట్టేసిన సరిపోతుంది అనేటటువంటిది ఒకటి నూరిపోయడం అనేటటువంటి జరిగింది. మేము సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత టీచర్ ఎంత మంచిగా ఇంటిగ్రేషన్ చెప్పినా కానీ మాకు మేము దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేదు. అది మనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు అనేటటువంటి భావంతో దాన్ని వదిలిపెట్టి ఈ నెల 16న శనివారం అమావాస్య కలిసి రావడంతో జానకంపేట అష్టముఖి కోనేరుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే పరిస్థితి నెలకొందని, దీనికి విస్తృత ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు, అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా జానకంపేటలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిధిలో గల అష్టముఖి పుష్కరిణి వద్ద రేపు శనివారం అమావాస్య సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవాదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాల కోసం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అష్టముఖి పుష్కరిణిలో స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తాగునీరు, మజ్జిగ, చల్వ పందిల్లో క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వెలుగులు, వాహన పార్కింగ్ తదితర సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వి విజయరామరావు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆలయ ఈవో గిజపల్లి వేణు, ప్రధాన అర్చకులు, కొండాచార్యులు, సిబ్బంది, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రేపు అమావాస్య సందర్భంగా అష్టముఖి కోనేట్లో స్నానమాచరించి ఆ స్నానమాచరించడంతో అష్ట కష్టాలు పోతాయి, నవగ్రహ దోషమున్న వెళ్ళిపోతాయని భక్తులకు నమ్మకం చేస్తారు. సంతానం లేని వారికి సంతానం, సంపద లేని వారికి సంపద కలుగుతాయని స్నానమాచరించి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రంతోనే 8 ప్రదక్షిణాలు చేసి. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009992. బ్యాక్ టు న్యూస్. ఈ నెల 17 నుండి 21 వరకు సిరికొండ మండల కేంద్రంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 17 నుండి సిరికొండ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తెలిపారు. ఆయన చేతుల మీదుగా నిర్వాహకుల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ను తాహిర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో యువత చెడు మార్గం పట్టకుండా ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి బారిన యువత పడకుండా ఉండేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని, ఈ నెల 17 నుండి 21 వరకు జరగనున్న క్రికెట్ టోర్నమెంట్లో అధిక సంఖ్యలో యువత పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ పిలుపునిచ్చారు. తీసుకున్నారో ఈ యువకులు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. ఇదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత సిరికొండ యువకులను స్ఫూర్తిగా తీసుకొని ఈ లీగ్ మ్యాచ్లో ఆ మండలానికి సంబంధించినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 17, 18, 19, 20, 21 4 రోజులు ఏదైతే అందులో పాలు పంచుకుంటున్నారో వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందిస్తూ. తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కాన్క్లేవ్లో పాల్గొన్న ఆమె కేసీఆర్ను ఒక మరమనిషిగా అభివర్ణిస్తూ సంచలన విమర్శలు చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఎప్పుడూ గొప్ప వ్యక్తి అని, ఆ పాత్రలో ఆయనతో ఎవరికీ ఎటువంటి సమస్య లేవని కవిత ప్రశంసించారు. అయితే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ప్రజలకు పూర్తిగా దూరమయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా కాలంలో కేసీఆర్ కేవలం ఒక యంత్రంలా పనిచేశారని, అందువల్లే ఆయనకు ప్రజల భావోద్వేగాలు అర్థం కాలేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఆయన ఎంత కఠినంగా ఉండేవారంటే కన్నబిడ్డగా తనకే తన సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు. సొంత కుటుంబ సభ్యులకే అందుబాటులో లేని వ్యక్తి ఇక సామాన్య ప్రజల కష్టాలను ఎలా వింటారని ఆమె ప్రశ్నించారు. ఉద్యమ నాయకుడి నుండి ఒక యంత్రం లాంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మారిన తీరే ప్రస్తుత రాజకీయ పరిణామాలకు కారణమని కవిత తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు తెలిపారు. పోలీసులుగా నటిస్తూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 14న ఖానాపూర్ చౌరస్తా వద్ద పోలీసు అధికారిగా నటిస్తూ వాహనదారుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడైన చౌహాన్ గణేష్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడు పోలీస్ ప్యాంటు ధరించి తన పల్సర్ బైక్ నెంబర్ TG16E0926 పై ఖానాపూర్ చౌరస్తాకు వచ్చి హెల్మెట్ మరియు వాహన పత్రాల పేరుతో బైక్ రైడర్లను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న నిజామాబాద్ రూరల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అనంతరం ఈ రోజు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష నీట్ యూజీ 2026 జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రీ ఎగ్జామ్కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్ని విశ్వసించాలని విద్యార్థులను ఎన్టీఏ కోరింది. హాల్ టికెట్ ఇతరితర వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3వ తేదీన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష యూజీని నీట్ యూజీ నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. అయితే ఈ పరీక్ష ప్రశ్నాపత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నాటి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షను దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా రీ ఎగ్జామినేషన్కు మరోసారి దరఖాస్తు చేసుకోనక్కర్లేదని, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. రాజకీయం అంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు. కానీ ఇప్పుడు ఆ విమర్శలు మైకుల నుంచి నేరుగా మున్సిపల్ గోడలకు, విగ్రహాల గద్దెలకు పాకాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తా ఇప్పుడు ఒక కొత్త వాల్ పోస్టర్ యుద్ధానికి వేదికైంది. కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పోస్టర్లు రాత్రికి రాత్రే వెలియడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. దేశం గర్వించదగ్గ ఉక్కు మనిషి సర్దార్ పటేల్ విగ్రహం సాక్షిగా ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఈ పోస్టర్లు అతికించారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు అంశాన్ని అస్త్రంగా చేసుకుని అతన్ని టార్గెట్ చేస్తూ ఈ పోస్టర్లు దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది. తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, కానీ ఇలా గోడలకు పోస్టర్లు అంటించి వీధి తీర్పులు చెప్పడం ఏ సంస్కృతికి నిదర్శనమని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నందిపేట్ మండలంలోని ఖమాన్పూర్ గ్రామంలో గురువారం సాయంత్రం భారీ పోలీస్ బందోబస్తుతో ప్రత్యేక కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ జానారెడ్డి సమక్షంలో స్థానిక ఎస్ఐ జి శ్యామరాజ్ నేతృత్వంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాలను ఆపి ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పోలీసులు పరిశీలించారు. పత్రాలు సరిగా లేని 44 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను అనుమానాస్పదంగా గుర్తించి నందిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనంతరం గ్రామ ప్రజలు, యువతతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జానారెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు తమ బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలు తగ్గించవచ్చని సీఐ జానారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు సహకరించగా గ్రామ ప్రజలు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గ్రామస్తులు సీఐ జానారెడ్డి, ఎస్ఐ జి శ్యామరాజ్లను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాలలో సమ్మర్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. విద్యార్థులు క్రికెట్ శిక్షణకు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. నిజామాబాద్ నగరంలో జీజీ కళాశాలలో నెట్ క్రికెట్ పోటీలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ నిజామాబాద్లో ప్రారంభమైన నెట్ క్రికెట్ ఏడాది పొడవునా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలన్నారు. సిరికొండలో గ్రంథాలయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని గ్రంథాలయ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ దినోత్సవాన్ని ఇన్ఛార్జ్ లైబ్రరీయన్ శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సాయి చరణ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టెంకాయ కొట్టారు. అనంతరం ఇన్ఛార్జ్ లైబ్రరీయన్ శ్వేత మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ దినోత్సవం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ సాయి చరణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేగాం సాయిలు, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయి చరణ్, కాంగ్రెస్ నాయకులు దేగాం సాయిలు తదితరులు పాల్గొన్నారు. నాటు తుపాకీతో కాల్చుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన కామారెడ్డి లింగంపేట మండలం మోతే గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోతే గ్రామానికి చెందిన ఇంద్రజిత్ సింగ్ అనే యువకుడు నాటు తుపాకీతో పొట్ట భాగంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న సాయంత్రం సమయంలో భార్య సనం కౌర్తో గొడవపడి భార్య, కుమారుణ్ణి, తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఇంటికి గడియ పెట్టుకుని నాటు తుపాకీతో పొట్ట భాగంలో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎస్ఎస్సి 2025-26 ఫలితాల్లో లిటిల్ హార్ట్స్ లిబర్టీ హైస్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల లిటిల్ హార్ట్స్ హైస్కూల్ మరియు ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీలో గల లిబర్టీ హైస్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సిలో వారి ఫలితాల సత్తాను చాటారు. గత సంవత్సరం 2025-26లో 10వ తరగతిలో 600 మార్కులకు గాను జి సాక్షిత్ 572, డి నితిన్ 567, ఆర్ మణితేజ 564 మరియు చాలా మంది విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించారు. గత 21 సంవత్సరాలుగా విద్యార్థులందరూ 100% మార్కులు ఉత్తీర్ణతను సాధిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ ఉమారాణి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించారు. ఇలాగే వారి భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో ర్యాంకులు సాధించి ఉన్నత స్థాయిలో నిలవాలని కోరుకుంటూ అటు స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. 39వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మురళి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
మార్నింగ్ చిల్డ్రన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరందరూ చాలా కష్టపడి చదివి ఇన్ని మార్కులు తెచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. మీ కృషి వెనుక మీ టీచర్ల కష్టం కూడా ఉంది. వాళ్ళంతా మీకు ఈరోజు మంచి చెప్పడం వల్లనే మీరు ఇంత కష్టపడి, మీ కష్టం టీచర్ల కష్టం వల్ల ఈరోజు ఇంత రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఓఆర్ఆర్ బైపాస్ హామీ అమలు చేయలేకపోతే మహేష్ గౌడ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందూరు జిల్లాకు స్వయంగా హామీ ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్, బైపాస్ రోడ్ మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, జిల్లాకు ఓఆర్ఆర్ మంజూరు కాకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హామీ అమలు కాకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు ఓఆర్ఆర్ తీసుకురాలేకపోతే వారు పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని నాయకులకు పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదని, తమ సొంత పార్టీ కార్యాలయం కోసం నగర నడిబొడ్డున స్థలాన్ని కేటాయించుకున్న వారు ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్ కొరకు మాత్రం స్థలాన్ని గుర్తించలేకపోయారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి ఓఆర్ఆర్ మంజూరు కొరకు పోరాడాలని, లేకపోతే ఇందుకు ఓఆర్ఆర్ రాకపోవడానికి ఆయనే కారణమంటూ చరిత్రలో మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి నేతృత్వంలో ఆందోళనలు చేపడతామని దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి శ్రవంతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన జిల్లాకు ఓఆర్ఆర్ తెచ్చుకోగలిగినప్పుడు మహేష్ కుమార్ గౌడ్కు ఆ దమ్ము లేదా అని ప్రశ్నించారు. లేక రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ మీ ఇద్దరి మధ్య కమిషన్ల బేరసారాలు కుదరకనే ఇందూర్ ఓఆర్ఆర్ ఫైల్ను పక్కన పడేశారా? మీ వాటల కోసం జిల్లా భవిష్యత్తును తాకట్టు పెడతారా అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందూర్ గడ్డపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు, మేయర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని ఎన్నికల్లో తీసుకొచ్చి బర్దీపూర్ దగ్గర మీటింగ్ పెట్టి చెప్పించారు. బైపాస్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇవాళ నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన దాంట్లో ఇందూరు పేరు లేదు. ఇవాళ మేయర్ రాజీనామా చేస్తుందా, లేకపోతే పీసీసీ అధ్యక్షుడు నేనే మేయర్ అని ఫీల్ అవుతున్నా పీసీసీ అధ్యక్షుడు తను రాజీనామా చేస్తాడా? ఆ బైపాసు, ఔటర్ రింగ్ రోడ్ ఉన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాంతం వస్తుంది. రెండూ కూడా 90% బైపాసు, 100% ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో రెండు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాంతంలోకి వస్తాయి. మరికొన్ని సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా సంఘాల పిలుపు మేరకు సీఎం ఇంటి ముట్టడి సందర్భంగా బాన్స్వాడలో మలిదశ ఉద్యమకారులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అరెస్టులు చేయడం సమంజసం కాదన్నారు. జక్రాన్పల్లి మండలంలోని బ్రహ్మణపల్లి శివార్లో గల సర్వే నంబర్ 295/5లో గల భూమిని ప్రభుత్వ భూమితో మా గ్రామానికి చెందిన భూమిని భూ కబ్జా, భూ ఆక్రమణ చేసిన దుబ్బల నడిపి దేవన్న, దుబ్బల చిన్న దేవన్న కబ్జా చేశారని ఎంఆర్ఓకు బాధితులు శివప్రసాద్ ఫిర్యాదు చేశారు. బోధన్ పట్టణం రాకాసిపేట్లోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్న విద్యార్థుల వేసవి శిబిరంలో బోధన్ పతంజలి యోగా సమితి మరియు పతంజలి సూక్ష్మ యోగా ధ్యాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల అంతర్జాతీయ ప్రచారకులు అందజీవన్ రావు కార్యశాల నిర్వహించారు. అక్రమ ఫార్మసీల వ్యవహారాలు, పెద్ద కంపెనీల అన్యాయ ధరల విధానాలకు నిరసనగా మే 20న దేశవ్యాప్తంగా ఒకరోజు ఫార్మాస్యూటికల్ బంద్ నిర్వహించనున్నట్లు నందిపేట్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మహమూద్, గౌరవ ప్రధాన కార్యదర్శి ఎం భూమేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ సంతోష్ రెడ్డి, స్థానిక ఎస్ఐ శ్యామ్ రాజ్కు వినతి పత్రాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఓట్ల చోరీ జరిగింది. ఇందుకు బెంగాల్ ఎన్నికలే నిదర్శనం. రాష్ట్ర ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల సమావేశం.
చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. భీమ్గల్ చెంగళ్లలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో జూన్ 21న నీట్ యూజీ 2026 పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలి. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ నెల 16న శనివారం అమావాస్య కలిసి రావడంతో జానకంపేట అష్టముఖి కోనేరుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం. విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు, అధికారులు. నిజామాబాద్ డిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన గీతను మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ అసోసియేషన్ నాయకులు. డిఆర్ఓకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపిన రెవెన్యూ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి, నాయకులు. ఓఆర్ఆర్ బైపాస్ రోడ్డు హామీలు అమలు చేయకపోతే టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ఎమ్మెల్యేలు దిగిపోవాలి. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. కేసీఆర్ ఒక మర మనిషి. పరిపాలనా కాలంలో ఆయన ఒక యంత్రంలా పనిచేశారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్లో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత. బాన్స్వాడలో ఆర్డీఓ, సబ్ కలెక్టర్ నివాసం, క్యాంపు కార్యాలయాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. పాల్గొన్న కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. భక్తి మార్గంతోనే ముక్తి లభిస్తుంది. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న బీహార్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.